రైస్ పుల్లింగ్ పేరుతో బురిడి బాబాలు కోట్లు దోచేస్తున్నారు. అసలు ఈ రైస్ పుల్లింగ్ అంటే ఏంటి? మోసగాళ్లు ఎలా ఉచ్చువేస్తారు? అందులో అత్యాస పరులు ఎలా చిక్కుకుంటారు? ధనలక్ష్మి పేరు చెప్పి ఏ రేంజ్ లో దండుకుంటారు? ఇత్తడి గిన్నో రాగి చెంబో చూపిస్తారు. దగ్గరుంచుకుంటే ఎక్కడలేని అదృష్టం పడుతుందని నమ్మిస్తారు. ఇదో టైప్ మోసం. పాత నాణాలు చూపుతారు. వాటిని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చేసి వెళ్లమన్నా వెళ్లదని నమ్మపలుకుతారు. ఇది ఇంకో రకం జాదూ మోసం. పిచ్చి పిచ్చి వస్తువులని తెచ్చిపెట్టి పూజలంటారు. ₹1,00,00,000 పూజ చేస్తే 2 కోట్లు అవుతుందని సొల్లు పురాణాలు వినిపిస్తారు. అందిన కాడికి దండుకుని అందనంత దూరం పారిపోతారు. ఇది రైస్ పుల్లింగ్ గ్యాంగ్ తీరు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాపత గ్యాంగ్లు చాలానే ఉన్నాయి. అనధికార అంచనా ప్రకారం వీళ్ల టర్నోవర్ 200 కోట్ల దాకా ఉంటుందట. ఈ ముఠా మొత్తం పక్కా స్కెచ్ తో పనిచేస్తుంది. ఏ గడ్డి కరిచైనా డబ్బు సంపాదించాలనుకున్న వాళ్లు షార్ట్ కట్ లో కోటీశ్వరులు అయిపోవాలనుకున్న వాళ్లను పసిగట్టి మెల్లిగా ముగ్గులోకి దింపుతారు. మా దగ్గర మహిమలు ఉన్న చెంబు ఉంది, దాన్ని కొనుక్కుని మీ ఇంట్లో ఉంచుకుంటే వారం 10 రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మబలుకుతారు. అది పురాతన వస్తువు, పైగా మహిమలున్నది గనక రేటు బాగానే పెట్టాల్సి ఉంటుందంటూ లక్షల్లో వసూలు చేస్తారు. ఈ గ్యాంగ్ కబుర్లకు పడిపోయి ఎలాగూ రేపు కోట్లు వస్తాయి కదా అనుకుంటూ ఉన్న ఇల్లు వాకిలి అమ్ముకుని రోడ్డున పట్టవాడు సైతం ఉన్నారు. పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తేలకుట్టిన దొంగల్లా మిగిలిన వాళ్లు కూడా ఉన్నారు. బురిడి ముఠాలు నమ్మించే తీరు కూడా వేరుగా ఉంటుంది. వీళ్లు ఖరీదైన కారులో తిరుగుతుంటారు. ఇలాంటి నాణాల వల్లే మేం కూడా కోట్లు సంపాదించి ఇలా ఉన్నామని బిల్డప్ ఇస్తారు. వాళ్ల గురించి మంచిగా చెప్పడానికి ముందే కొంతమంది ఏజెంట్స్ ని పంపుతారు. వాళ్లు స్నేహంగా నటిస్తూ గ్యాంగ్ మీద అవతలి వాళ్లకు సదభిప్రాయం కలిగిస్తారు. వీళ్ల బారిన పడ్డ వాళ్లలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు.